18వ రోజు పారాయణము పంచమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువ చూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు. శౌచం. శ్లోకం. ఆస్విన్యస్య మాసస్య శుద్ధైకాదశీ భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతంద్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని అశ్వీజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం ఆయుర్బలం యశోవచ్చః ప్రజాః పశువసునిచ బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహవనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ల చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్లి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్యగీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబులాదులతో అర్చించాలి. కూతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవతీ రుతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనమొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించుకూడని పువ్వులు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్లు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవి పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవలలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగును గాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లయి వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. 5వ అధ్యాయము సమాప్తము. షష్ఠాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి నువ్వులు, దర్బలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్లాలి. చెరువులలో గాని దైవనిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి. మంత్రం. శ్లోకం. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషికేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతునడుగుచున్న నా అర్థ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నానవిధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ వియతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విద్యా సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి.
భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, ప్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతమ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలనుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప ఆర్ఘ్యమంత్రం. శ్లోకం. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గుహానార్ఘ్యం మయాదత్తం రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపరిణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు శ్లోకం. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తా ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితో సిమదర్భయ. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటుమీదట వ్రతస్థుడు హరి ప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. 5-6 అధ్యాయములు. 18వ బహుళ తదియ నాటి పారాయణము సమాప్తము.